మెప్పించారు, పరవశింపచేశారు. పాటతో కోటలు కట్టారు, పాటతో కొందరు కోట్లు సంపాదించారు, రాజులను మెప్పించారు. ఇక కొందరు పాటను తెలంగాణ ఉద్యమానికి రూపురేఖలు తీసుకొచ్చారు. బడుగు బలహీన వర్గాల గుండె చప్పుడై తెలంగాణని ప్రతిధ్వనింపజేశారు. ఎందరో కళాకారులు తెలంగాణ ఉద్యమం కోసం సమిధలైతే కొందరికి మాత్రమే రాష్ట్రం ఏర్పడ్డాక అవకాశాలు వచ్చాయి. అలా అవకాశాలు పొందిన వారిలో ఎరుపుల బాలకిషన్ ఉరఫ్ రసమయి ఒకరు. రాజకీయాల్లో చాలా తొందరగా వంట పట్టించుకొని తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ సాధించుకున్నారు రసమయి. అయితే ప్రజలు నిరంతరం కొత్తదనాన్ని కోరుకుంటారు. పాటల్లోనే కాదు, ఆయన పనుల్లో కూడా కోరుకుంటారు. కానీ అదే ఓల్డ్ వ్యవహారం ఎక్కువ కాలం సాగదని రసమయికి అర్థమయ్యేలోపు మరో ఎన్నిక రానే వచ్చింది. తెలంగాణలో 3వ టర్మ్ అధికారంలోకి వచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి దక్కించుకోవాలని రసమయి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచి తీరాలని మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి మరీ బీజేపీలో చేరితే విజయం తనదేనన్న ధీమాలో దూసుకుపోతున్నారు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఎరుపుల బాలకిషన్ ఉరాఫ్ రసమయి బాలకిషన్ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కళాకారుల కోటాలో పార్టీకి కీలక నేతగా ఎదిగారు. ఎస్సీ సామాజిక వర్గం కావడంతో పార్టీలో వేగంగా గుర్తింపు పొందారు. పౌల్ట్రీతో పాటు సినిమా నిర్మాణం, గాయకుడిగాను 2 చేతుల సంధిగా సంపాదిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడంలో రసమయికి తిరుగులేదని చెప్పాలి. పాటతోనే ఓట్లు వేయించుకోగల ఘనా పార్టీగా గుర్తింపు పొందారు. అయితే నియోజకవర్గంలో అవినీతిపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివాదాస్పద నిర్ణయాలతో పాటుగా ప్రభుత్వ పనుల్లో కమిషన్లు తీసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు రేగాయి. ఈసారి ఎన్నికల్లో ఆయన గెలుపుపై అనుమానాలు కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో టీఎస్ ఫుడ్ కార్పొరేషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ కీలకంగా ఉన్నారు. ఎన్నికల్లో రసమయి గెలుపు అంత ఈజీ కాదన్న భావన కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు కుటుంబ సభ్యుడు తన్నీరు శరత్ రావు మాజీ జెడ్పీటీసీతో రసమయికి విభేదాలున్నాయి. నియోజకవర్గంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గూడూరి వీరరామకృష్ణారావు, పిఎసిఎస్ చైర్మన్ అల్వుల కోటి, తన్నీరు శరత్ రావు, తిమ్మాపూర్ ఎంపీపీ కేత్రి దేవేందర్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ముఖ్యులు. ప్రభుత్వ పథకాలు అమలు సరిగా లేకపోవడంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ధాన్యం కొనుగోలు సరిగా జరపడం లేదని విమర్శలు ఉన్నాయి. నిరుద్యోగులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. పంట రుణాలు ఇవ్వడం లేదన్న ఆవేదన రైతుల్లో ఉంది. కొత్త రేషన్ కార్డులు అలాగే పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బరిలో నిలిచారు. హైదరాబాద్లో అశ్విని ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా సమర్థుడు కూడా. మానకొండూరు నియోజకవర్గం నుంచి వచ్చిన వారికి ఉచితంగా వైద్యం అందించడం ద్వారా ఈయనకు గుర్తింపు లభించింది. నియోజకవర్గంలో మానకొండూరు మండల ప్రెసిడెంట్ నందగిరి రవీంద్రారెడ్డి, తిమ్మాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాగాని లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు పూసల వెంకట్, బెజ్జంకి పార్టీ అధ్యక్షులు చేప్యాల శ్రీనివాస్ గౌడ్ పార్టీలో కీలక నాయకుడు. ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ పార్టీ నిరాకరించడంతో ఆయన బీజేపీ గుటికి చేరారు. అయితే అక్కడ కూడా ఆయన ఎఫెక్ట్ పడింది. మానకొండూరు నుంచి బీజేపీ గడ్డం నాగరాజ్ కు టికెట్ ఇస్తుందని భావించిన పార్టీలో చివరి నిమిషంలో వచ్చిన ఆరెపల్లి మోహన్ కు సీటు కేటాయించారు. నియోజకవర్గంలో చాన్నాళ్లుగా ప్రచారం చేసుకుంటున్న తనను కాదని ఆరెపల్లి మోహన్ కు ఎలా ఇస్తారని ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో 2 సార్లు పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపనందున బీజేపీ ఈసారి మాజీ ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించినప్పటికీ అక్కడ టికెట్ రాదన్న భావనతో ఆరెపల్లి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శంకరపట్నం నేతలు అలివి సమ్మిరెడ్డి, మాడ వెంకట్రెడ్డి, కొండపలగల నేత గుర్రాల వెంకట్రెడ్డి, గంగిపల్లి పార్టీ నేత రంగు భాస్కరాచారి, ఎలంతకుంట మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతి రెడ్డి ముఖ్య నేతలుగా ఉన్నారు. ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మరో ఎస్సీ నియోజకవర్గంలో మానకొండూరులో ఈసారి ముక్కోనపు పోటీ నెలకొంది. గతంలో డైరెక్ట్ ఫైట్ కు కేంద్రంగా ఉండే ఈ నియోజకవర్గంలో అటు బీజేపీ సైతం మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ను బరిలో నిలపడంతో ఇప్పటికే హీటెక్కిన రాజకీయాలు మరింత ఉత్కంఠ గురిచేస్తున్నాయి. 2 సార్లు గెలిపించినా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని అటు కాంగ్రెస్
ఇటు బీజేపీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మానకొండూరు ఎస్సీ నియోజకవర్గంలో పోలింగ్ బూతుల సంఖ్య 316. మొత్తం ఓటర్ల సంఖ్య 2,18,413 మంది ఉన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాదిగలు, రెడ్లు, బీసీలు మొత్తం ఓటర్లలో 50% వరకు ఉన్నారు. మాదిగలు 15% నుంచి 16% మేర ఉండగా రెడ్లు 15%కి పైగా ఉన్నారు. బీసీలు 14%కి పైగా ఉన్నారు. తెనుగు, ముదిరాజ్ సైతం 9%కి పైగా ఉన్నారు. మాలలు సుమారుగా 9% వరకు ఉన్నారు. గౌడలు 8.5%, మున్నూరు కాపులు 7%, పద్మశాలీలు 5%, గొల్ల కురుమలు 4 నుంచి 5% మేర ఉన్నారు. విశ్వ బ్రాహ్మణులు 4% ఉండగా ఇతరులు 9% వరకు ఉన్నారు.